వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలి అని చెప్పి నలుగురిని కూడా ఫ్రేమ్ చేయాలని బయట వాళ్ళు చూస్తున్నారంట. ఫ్రేమ్ చేసి చూపించాలి మిమ్మల్ని అని చెప్పి అనుకున్న వాళ్ళకి టైం అయితే అయిపోయిందండి. అసలు ఏం ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, కలర్ పిక్చర్ ఏంటి, ఫ్రేమ్ ఏంటి అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని గతంలో ఉంచడానికి అసలు మొదలు లేదు. గతంలో ఏ విధంగా ఉంచుదాం అనుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు ఈ ప్రయత్నం, ఏ విధంగా ట్రై చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మిమ్మల్ని ఏడిపించి ఫ్రేమ్ చేయాలి అనుకుంటున్నారు. మాట నోరు నొక్కేయడం కావచ్చు. ఓకేనా? మీరు చూస్తున్నారు లోకాన్ని, కలర్ఫుల్ ప్రపంచం ఉంది మీకు, మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి బయట వాళ్ళంటే 5 బయట వాళ్ళే. ఓకేనా? నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. వీళ్ళు ఎవరి మీద చేస్తున్నారంటే ఈ కుటుంబంలో ఉన్న 7 మీద వీళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఎవరైతే మీ కార్మిక్స్ ఉన్నారో 7. ఓకేనా? పోస్ట్ పోన్మెంట్ ఖచ్చితంగా. పోస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళు, లేదా ఫోన్ చేసి అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పేవాళ్ళు మెన్ అండి. టైం కోసం చూస్తున్నారంట. ఓకేనా? ఏడిపించాలి మిమ్మల్ని అని చెప్పి 5 వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ 7 మీ ఇంట్లో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఫిగర్ కావచ్చు. అలాగే అందరూ కార్మిక్సేనండి. టోటల్గా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ బోర్లో వేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అందరూ కూడా ఏకమయ్యి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తున్నారు. అండ్ ఒకరిని బాధ పెట్టాలి అని చూస్తున్నారండి. బయట వాళ్ళు ఉన్నారు 6 మెంబర్స్. వీళ్ళు ఏంటి అంటే బయట వాళ్ళు 5 ఈ 6 మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. టోటల్గా 5 మంది. 5 మందికి కూడా పార్ట్నర్ లేకుండా చేయాలని ఈ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైండ్ గేమ్ కావచ్చు, లేదంటే హెయిర్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఫెమినైన్ ఎనర్జీస్ విషయంలో రంగోలీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఫ్లవర్స్, రోసెస్. ఓకేనా? వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డబ్బుల కోసం ఈ 5 ఉన్నారు కదా. ఈ 5కి ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటారు కదా, అంటే వాళ్ళ వైఫ్ ఆర్ పార్ట్నర్ ఉంటారు కదా. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నిలబడకుండా చేయడానికి. ఓకేనా? వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీస్కి గిఫ్ట్స్ ఇవ్వటం, వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీస్కి జాబ్ ఆఫర్ ఇవ్వటం, లేదా పని నేర్పిస్తానని చెప్పటం, తద్వారా వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీస్ని లేకుండా చేసేయాలని అనుకుంటున్నారు వాళ్ళకి. ఇంకా టాల్ మెన్ అండి. అవునండి, మీరు అనుకుంది కరెక్టే. డోంట్ చేంజ్ యువర్ పాత్. వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి అలా వెళ్ళింది. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు, మీ ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీస్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. బయట వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీస్ని వాళ్ళకి కాకుండా చేద్దాం అనుకుంటున్నారు. దే ఆర్ పిస్డ్. గాడ్ కిక్డ్ బ్యాక్ అండి. బ్యాక్ ఫైర్ అయిపోయింది, మొత్తం అంతా బ్యాక్ ఫైర్ అయిపోయింది 5 కూడా. అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ విషయంలో వాటర్ కావచ్చు, నిలబడకుండా చేయాలనుకోవడం కావచ్చు, టోటల్గా ఫ్రెండ్లీగా ఉండే 5 ఫెమినైన్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయింది. 5 కూడా ఇప్పుడు ఫ్యామిలీలో సఖ్యత లేదు, వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అండ్ పూర్తిగా అయితే 5 సపరేట్, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, మధ్యలో కేవలం వాళ్ళు గతంలో వాళ్ళు జరిగినవి, లేదా వాళ్ళు ఒకరినొకరు చెడ్డగా అనుకోవటం, ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకపోవటం. ఇప్పుడు పార్ట్నర్స్, ఈ 5 పార్ట్నర్స్ కూడా సపరేట్గానే ఉన్నారు. ఒకరు లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొకరు రైట్ సైడ్ ఉంటున్నారు. దే ఆర్ క్రయింగ్ లిటరలీ. ఫెమినైన్ ఎనర్జీస్ ఏడుస్తున్నారు, ఇక్కడ మేల్ ఎనర్జీస్ ఏడుస్తున్నారు. ఇంకొకరి లైఫ్లో ఫెమినైన్ ఎనర్జీని ఇబ్బంది పెట్టాలి, ఇంకొకరి వైఫ్ని లేదా ఇంకొకరి చైల్డ్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న ఆ కర్మ అనేది వాళ్ళకి అలా వచ్చింది. కానీ ఆ కర్మ వాళ్ళకి వచ్చేలా చేసింది కూడా వాళ్ళే, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే. ఓకేనా? మీ లైఫ్లో విక్టరీ కన్ఫామ్ అండి. మీరు దారి మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇక్కడ మీ విషయంలో డ్రామా ఆడాలి, మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారండి. ప్రస్తుతం వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. గోయింగ్ రాంగ్ వాళ్ళకి ఎదురైపోయింది. ఇంకొకరు పని చెడగొట్టాలనుకుంటే వాళ్ళకి ఎదురైపోద్ది అంటారు. కర్మ ఉంది చూసుకుంటుంది, దేవుడు ఉన్నాడు చూసుకుంటారు అంటారు కదా. ఆబ్వియస్లీ వాళ్ళకి ఎదురైపోయింది. మిమ్మల్ని ఆపాలి, మీ పరువు తీయాలి, మిమ్మల్ని ఫ్రేమ్ చేయాలనుకున్న వాళ్ళ పని అయిపోయిందండి, వాళ్ళకి ఎదురైపోయింది. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, బీ హ్యాపీ.
మీరిక్కడ అలోన్ కాదు. మీరొక డివైన్ చైల్డ్. మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. మీకేం కావాలన్నా సరే మేము గైడెన్స్ మీకిస్తాము. ఓకేనా? మీ దాకా ఏది రాకుండా చూసుకుంటాము. హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. అండ్ మీకు కొంతమంది ఒక ఆఫర్ సెండ్ చేయడానికి చూస్తున్నారంట. హోలీ స్పిరిట్. ఓకేనా? అంటే పాజిటివ్ ఆఫర్ కాదు, నెగెటివ్ ఆఫరు. అండ్ తద్వారా ఏంటి అంటే లిసన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. ఆ ఆఫర్ ద్వారా ఏంటి అంటే ఫిజికల్‌గా రాబరీ చేయటం, తద్వారా సాక్ష్యాలు గ్యాదర్ చేయటం. ఓకేనా? అండ్ లేదా మీరేం చేస్తారు అని మీతో ఎమోషనల్ డ్రామా ఆడించి, లేదా మీరు ఎమోషనల్‌గా బాధలో ఉండేలా చేసి, వాళ్ళు ఎనిమీస్ అండి. వాళ్ళు ఎనిమీస్‌గా ఫీల్ అవుతున్నారు. వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. వాళ్ళు అనుకుందయితే జరగదు. కీప్ డూయింగ్ వాట్ యూ ఆర్ డూయింగ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి. ఓకేనా? ఎవరైతే ట్రై చేస్తున్నారో 8, 8, 8 ముగ్గురు విషయంలోని ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇన్‌స్టంట్‌గా ఇంక యాక్షన్ తీసేసుకోవాలి. ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు. అనుకుంది జరుగుద్దా అంటే నో. జరగదు. ఖచ్చితంగా జరగదు. ఓకేనా? అండ్ అలాగే మీ విషయంలో దే ఆర్ డాక్యుమెంట్స్ ఆల్టర్ చేస్తున్నారంట. లీగల్ మ్యాటర్స్‌లో ఉన్నవాళ్ళు, లేదంటే రిజిస్ట్రేషను, ఫ్లాట్, డాక్యుమెంట్స్ చేంజ్ చేయడము, కొత్తయి మార్చడము, ఫేక్ డీటెయిల్స్ నింపడం. ఓకేనా? సాక్ష్యాలు, నిజ సాక్ష్యాలను దాచేయటం, రిజల్ట్స్‌ని మార్చేయటం ఇలాంటివి చాలా చేస్తున్నారంట. నిజానికి ఎవరెంత మార్చేయడానికి ట్రై చేసినా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం కర్మ నుంచి తప్పించుకోలేరండి. క్యాన్సిల్ ప్లాన్. క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు. యెస్. చేసుకోవాల్సొచ్చింది. చేసిన నెగెటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయింది. పోనీ ఇది తర్వాత జరుగుద్దా అంటే తర్వాత కూడా జరగదు. వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా ప్లాన్‌ని క్యాన్సిలే చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఓకేనా? మీరేం చెయ్యాలనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి రిలేటివ్స్‌లో ఫాదర్ బ్రైడ్ అండి. చెయ్యాలా? వద్దా? అనేది ఆలోచించండి. ఓకేనా? అండ్ అలాగే ఆధార్ అడ్రస్ చేంజ్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు. ఇదైతే మీకు మంచిగా ఎండ్ అవ్వలేదు అండ్ అవ్వదు కూడా. దిస్ విల్ నాట్ ఎండ్ వెల్ ఫర్ దెమ్. యెస్, అవ్వలేదు. అడ్రస్‌లు చేంజ్ చేయడం, లేదా వాళ్ళకి రావాల్సినవి రాకుండా చేయడం, వాళ్ళని ఆపేయడానికి చూడడం, వాళ్ళ విషయంలో నెగెటివ్ ఎనర్జీస్ చేయడం. ఓకేనా? ఇది వాళ్ళకి మంచిగా అయితే ఎండ్ అవ్వలేదు. పూర్తిగా అందులో ఇంకా వాళ్ళ జీవితాన్ని యెస్. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టిగేటెడ్ అండి. ఆల్రెడీ ఇన్వెస్టిగేటెడ్. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే. బీ గ్రేట్‌ఫుల్ ఫర్ హూ యూ ఆర్ అండ్ వాట్ యూ హ్యావ్. ఖచ్చితంగా. మీ దేవుళ్ళకి గ్రేట్‌ఫుల్‌గా ఉండండి. మీకు మీరు గ్రేట్‌ఫుల్‌గా ఉండండి. చాలా కష్టపడి నిలబడ్డారు. ఓకేనా? మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కష్టానికి ప్రతిఫలం రాకుండా చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటదండి. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ కర్మ. వాళ్ళు మీ ఫుడ్‌ని లేకుండా అనుకుంటున్నారు. మీ పొట్ట మీద కొట్టాలనుకుంటున్నారు. మీ ఫుడ్ మీద. వారికి ఫుడ్ ఉండదు. యెస్. కర్మ ఈజ్ రియల్ అండి. కర్మకి కర్మే. కన్‌ఫ్యూజన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది వాళ్ళ భ్రమ మాత్రమే. గాడ్స్ ప్లాన్ ఆల్వేస్ మీ విషయంలో గాడ్స్ ప్లానే వర్క్ అవుతుంది. ఇంకెవ్వరి ప్లాన్‌లు వర్క్ అవ్వవు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.